ఇది ఆదిపురుషు. మేము శ్రీరాములు థియేటర్ మూసాపేటలో ఉన్నాము. ఇది ఫస్ట్ హాఫ్ అయింది. 10 తలల అన్యాయంపై 2 కాళ్ళ సత్యం ఎప్పటికైనా గెలవాల్సిందనే ఒకనొక ఇంటర్వెల్ బ్యాంక్ డైలాగ్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. స్టార్టింగ్లోనే బీభత్సమైన వార్, రాక్షస సంహారం చేస్తాడు రాముడు. అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళిద్దరూ కలిసి సీత, రామ, లక్ష్మణుడు అంటే ముగ్గురు కలిసి అరణ్యవాసం చేయడం, అరణ్యవాసంలో శూర్పణఖ ఎపిసోడు, ఆమె ముక్కు దిగడము, పోయి రావణాసురుడికి చెప్పడము. రావణాసురుడు అనేవాడు తో ఆమె ఏమంటుందంటే, నువ్వు సంపూర్ణమైన రావణుడు ఎప్పుడవుతావు అంటే సీత లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత అందగత్తె నీ చెంత ఉన్నప్పుడే నువ్వు సంపూర్ణ రావణుడు అవుతావు అని చెప్పి రెచ్చగొట్టడంతో ఆయన మాయలేడిని మాయరుచుడి రూపంలో వదిలి లాస్ట్కి వచ్చి సీతను అపహరించకపోతాడు. అయితే పుష్పక విమానం మీద రాడు, ఒక పెద్ద గబ్బిలము, ఆ గబ్బిలము మీద ఒక గరుత్మంతుడు అంటే జటాయు పోరాటము, ఈ 2 విజువల్ వండర్స్ అంటే పిచ్చి లేచిపోద్ది చూస్తే. ఆకాశ హార్మ్యంలో ఒకనొక విభత్సమైన ఒక 3D ఎఫెక్ట్తో మీరు చూస్తే చిన్నపిల్లలు అయితే మామూలు ఎంజాయ్ చేయరు. అయితే ఈ సినిమాలో రాముణ్ణి రాఘవ అంటాడు, లక్ష్మణుడిని శేషు అంటాడు. దర్శకుల చేతులు ఆ విధంగా రాశారు. ఆమెని సీతను జానకి అంటారు. అప్పుడప్పుడు ఆర్ఆర్ఏమో సీఆరాం అంటూ వస్తుంది. ఇది ఈ సినిమాకి ఉన్న ప్రత్యేకతలు కొన్ని. ఆ తర్వాత 10 తలల రావణుడు ఎప్పుడు నేరుగా ఉండడు. కింద ఒక 5 తలలు, పైన ఒక 5 తలలు, సైఫ్ అలీ ఖాన్ చింపేస్తున్నాడు యాక్షన్. ఆ వీరబాహులాగా ఆజానుబాహులాగా ఉండడము, ఆ ఆజానుబాహుత్వంతో అసలు మతిపోయే విధమైన ఒకనొక విజువల్ వండర్ ట్రీట్ ఇస్తాడు. లంక మొత్తం మామూలుగా స్వర్ణమయంగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ లంక మొత్తం నల్లగా ఉంటుంది. ఆ తర్వాత హనుమంతుడు, వాలి, సుగ్రీవులు వీళ్ళందరూ మనకి ఏంటంటే కింగ్ కాంగ్ సినిమాల్లో కనిపించినట్టు కనిపిస్తుంది ఈ వానర సైన్యం. దానిలో సుగ్రీవుడు, వాలి కింగ్ కాంగ్ లాగా పెద్ద పెద్ద చింపాంజీలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. హనుమంతుడు మాత్రం మనిషి రూపంలో ఉంటాడు. లంకా దహనము, ఆయన లంకకి వెళ్ళడము, ఆ తర్వాత లంకా దహనము, ఈ సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కొరత పెట్టడానికి వీళ్ళని ఒక విజువల్ ట్రీట్ ఒక్కసారైనా మనం చూడాలి. లేదు ఇది అంత తేలికైన ట్రీట్మెంట్ కాదు, దీనిలో విజువల్ వండరు మనం ఇప్పటివరకు చూడనిది 3D ఎఫెక్ట్లో చూడడం అంటే అది ఒక విచిత్ర విన్యాసం. మామూలుగా థియేటర్లో చూడాలి అనిపించే సినిమాల్లో బాహుబలి తర్వాత అంత ప్రఖ్యాతమైనదిగా ఓం రౌత్ దీన్ని తీర్చిదిద్దాడు. ప్రభాసు స్టౌట్గా భారీ కాయంతో కనిపించడం, కృతి సనన్ ఎంతో అందంగా కనిపించడం, సైఫ్ అలీ ఖాన్ బీభత్సమైన తన కర్రుకైన కర్కశమైన ముఖ కవళికలతో మెప్పించడము, డైలాగు చాలా తక్కువ, విజువల్స్ చాలా ఎక్కువతో గ్రాఫికల్ వండర్ కాదు. గ్రాఫిక్స్ మనం చూస్తున్నా కానీ మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. ఇది ఇప్పటి వరకు ఈ ఫస్ట్ హాఫ్ రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.